RSB न्यूज़ 9 में आपका इस्तकबाल है। आदिलाबाद पुलिस ने नॉइस पोल्यूशन के खिलाफ बड़ी कार्रवाई करते हुए 121 मॉडिफाइड बाइक साइलेंसर्स को रोड रोलर से कुचल दिया। पुलिस का कहना है कि पटाखा आवाज़ वाले साइलेंसर्स के खिलाफ ऐसे स्पेशल ड्राइव्स आगे भी जारी रहेंगे। देखिए ये रिपोर्ट। आदिलाबाद SP अखिल महाजन IPS की हिदायत पर पुलिस ने 1 महीने तक स्पेशल ड्राइव चलाई। इस दौरान मॉडिफाइड या पटाखा साउंड वाले 121 बाइक साइलेंसर्स को जब्त किया गया। पुलिस ने सभी बाइक्स पर कंपनी के ओरिजिनल साइलेंसर्स दोबारा लगाए और मॉडिफाइड साइलेंसर्स को अपने कब्जे में ले लिया। सोमवार को कलेक्टर चौरस्ते पर SP अखिल महाजन की मौजूदगी में जब्त किए गए 121 मॉडिफाइड साइलेंसर्स को रोड रोलर से कुचलकर नष्ट कर दिया गया। SP अखिल महाजन ने कहा कि इस कार्रवाई का मकसद बच्चों, खवातीन, बुजुर्गों और हॉस्पिटल्स के मरीजों को बेजा शोर से बचाना है। उन्होंने साफ कहा कि मॉडिफाइड साइलेंसर्स इस्तेमाल करने वालों के खिलाफ एनवायरनमेंट प्रोटेक्शन एक्ट के तहत सख्त कार्रवाई की जाएगी। साथ ही मैकेनिक्स को भी हिदायत दी गई है कि वो गैर कानूनी साइलेंसर्स फिट ना करें। प्राइवेट गाड़ियों पर पुलिस सायरन का गैर कानूनी इस्तेमाल करने वालों के खिलाफ भी सख्त एक्शन लिया जाएगा। आइए नाज़रीन देखें इसी की तफसीली रिपोर्ट। RSB न्यूज़ 9 को लाइक करें, शेयर करें और सब्सक्राइब करना ना भूलें। आदिलाबाद పట్టణంలో మనం ఒక సైలెన్సర్ డ్రైవ్ ఏర్పాటు చేశాము. దాదాపు లాస్ట్ 1 ఇయర్ నుంచి మనం ఈ డ్రైవ్ కంటిన్యూ చేస్తున్నాము. చివరిసారి దాదాపు 350 ఈ సైలెన్సర్స్ మనం డిస్ట్రాయ్ చేశాము. మళ్ళీ బైక్ ఓనర్స్ పైన కూడా కేసు అప్పుడు నమోదైనాయి కొంతమంది పైన. లాస్ట్ 1 ఇయర్లో కూడా దాదాపు 121 మళ్ళీ సీజ్ అయినాయి. ఇప్పుడు చాలా తగ్గినాయి, టౌన్లో కూడా చాలా తగ్గినాయి. చాలా మంచి సపోర్ట్ మనకి ఆదిలాబాద్ పట్టణం వాళ్ళు, ఊరు వాళ్ళు ఇస్తున్నారు. ఇదే సపోర్ట్ పోలీస్కి కావాల్సింది. ఎటువంటి సైలెన్సర్ అంటే మనకి స్కూల్ దగ్గర ఇబ్బంది, మరియు హాస్పిటల్స్ దగ్గర ఇబ్బంది, మరియు కొంతమంది ఉమెన్ హరాస్మెంట్ కూడా చేస్తారు. ఈ సైలెన్సర్కి ఎక్కువ వాయిస్ ఇచ్చి అక్కడ ఉమెన్ హరాస్మెంట్ కూడా చేస్తారు. అట్లా కూడా కొన్ని కంప్లైంట్స్ టీటీకి వచ్చినాయి. అందువల్ల దృష్టిలో పెట్టుకొని ఇది మనం ఒక స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేస్తాం. ఇంకా కూడా కొన్ని మిగిలినవి ఉండొచ్చు, ఎందుకంటే మనకి రోడ్లో బైక్ దొరికితే మనం చేస్తున్నాము. ప్రజల దగ్గర కూడా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మనకి ఆ బైక్ నెంబర్ మాత్రమే పంపించండి. ఇతను ఇంకా కూడా ఈ మోడిఫై చేసి సైలెన్సర్ వాడుతున్నారు. మనం అది కూడా ఫోన్ నెంబర్ ట్రేస్ చేసి తీసుకొస్తాము. ఇది కాకుండా ఇప్పుడు ఫోకస్ మనం పట్టణం పైన చేసాము. ప్రతి మండల్ SHOస్కి కూడా మనం చెప్తాము దీనిపైన ఫోకస్ చేయమని. ఊరులో కూడా ఎవరి దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నంబర్ ఉంటుంది, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నంబర్లు అందరూ షేర్ చేయండి. సో దట్ మనం ఈ సౌండ్ పొల్యూషన్ మన జిల్లాలో కొంచెం తగ్గిస్తాం. ఇంకొక తెలిసిందంటే కొంతమంది పోలీస్ సైరన్ కూడా వాళ్ళ వెహికల్లో పెట్టుకున్నారు. అయితే ఇంకొక నెల క్రితం ఒక పర్సన్ పైన మన పట్నం టౌన్లో ఆ కేసు FIR చేయడం జరిగింది. ఆ చిట్టింగ్ చేస్తున్నారు జనాలకి. ఇంకా కూడా అట్లయినా కూడా ఇన్ఫర్మేషన్ ఎవరి దగ్గర ఉంటే లేదా ప్రైవేట్ వెహికల్లో పోలీస్ సైరన్ పెట్టుకున్నారు అంటే త్వరగా 100 డయల్ లేకపోతే మన ట్రాఫిక్ ఇన్స్పెక్టర్కి, లోకల్ DSPకి ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే చాలా మంది అది వాళ్ళకి ఏం హోదా లేదు, ప్రోటోకాల్ లేదు, బట్ వాళ్ళు ఇది ట్రాఫిక్ పోలీస్ సైరన్ వాడుతున్నారు, జనాలకి మోసం చేస్తున్నారు.